కర్నూలు జిల్లా మాధవరం చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పుష్ప సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కొరకు చేసిన రకరకాల సన్నివేశాలను ఆదర్శంగా తీసుకున్న కొంతమంది అవే సీన్స్ ను కాపీ కొడుతూ గుట్టుగా రేషన్ బియ్యాన్ని కర్ణాటక, ముంబై రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆదోని నుండి కర్ణాటకకు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన భారీ లారీ ట్రక్కును చెక్పోస్టు పోలీసులు తనిఖీ చేశారు. ఆ లారీలో దాదాపు వందల సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించి లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇదిలా ఉండగా గతంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. వందల క్వింటాలు తరలిస్తూ పట్టుబడినప్పటికీ కేవలం 6A కేసు నమోదు చేసి వదిలేస్తున్నారన్న గుసగుసలు వెల్లువెత్తుతున్నాయి. 6A కేసు అంటే రెవెన్యూ సంబంధమైంది. జేసీ దగ్గరికి వెళ్లి ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. కార్డుదారుల దగ్గర కొన్నానని చెప్పి బియ్యం వదిలించుకుని వస్తున్నారు. కానీ వీరిపై చట్టపరమైన చర్యలు ఉండడం లేదు. దీంతో అక్రమ రవాణాదారులు జంకు బంకు లేకుండా ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.